శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలాలు. మకర రాశి వారికి సంవత్సరం మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, అలాగే వ్యయస్థానమైన కుంభరాశిలో రాహువు, అలాగే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. మకర రాశి వారి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు వస్తే ఇంకో 4 రూపాయలు అంత అప్పు చేసైనా సరే 14 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం, ఖర్చు ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కానీ ఏది ఏమైనా ఏలినాటి శని నుండి మకర రాశి వారి ఈ సంవత్సరం బయటపడటం జరిగింది. దానివల్ల అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి శత్రుబాధలు, రుణబాధలు కొంచెం స్వల్పంగా ఉన్నప్పటికీ, కార్యాటంకాలు ఉన్నప్పటికీ అవి నెమ్మదిగా తొలగుతాయి. ఎవరిని నమ్మకూడదు. నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే అవకాశాలు ఉంటాయి. కలహాలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలు చిక్కులు ఉంటాయి. వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అనవసరపు ధన వ్యయం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థి కొంచెం కష్టపడే ఇంకా చదవవలసి ఉంటుంది. మొదటి ఒక ఛాన్సే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంగా ప్రథమార్థంలోనే అనుకూలంగా ఉంది. చంచలత్వాన్ని వీడిచి విద్యందు శ్రద్ధ కలిగి ఉండాలి విద్యార్థులు. ఉద్యోగ ప్రమోషన్లు వాయిదా పడే అవకాశం, అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి. స్థిరంగా కూర్చుని ఏ పని కూడా చేయలేకపోవడం, ఉద్యోగంలో కూడా ఇబ్బంది, పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చుట్టుపక్కల రైతుల కన్నా పంట శాతం కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. రేట్లు తగ్గించుకున్నట్లయితే లాభాలు అధికంగా ఉండే అవకాశాలు. నిల్వ చేయడం మంచిది. నిల్వ ఉన్నటువంటి వస్తువులకి క్రయ విక్రయాల లాభం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులకు కొన్ని సంవత్సరాలుగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు. సినీ, టీవీ నటీనటులకి తక్కువ బడ్జెట్తో ఉండేటువంటివి ఏమన్నా ఉంటే సీరియల్స్ కానీ సినిమాలు కానీ తీసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడులతోటి ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కూడా ఆ విధంగా వెళ్ళాలి. కాంట్రాక్టర్లకు కూడా కొంచెం పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజాదరణ కొంచెం తగ్గే అవకాశాలు, అనేక సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు, పై అధిష్టానం వల్ల ఇబ్బందులు, మంత్రులతో కూడా భేదాభిప్రాయాలు, అపనిందర కూడా కలిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు తలచిన పనులు ఆటంకాలు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా ఏదో రకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు. కానీ అధికారులకు లొంగి వాళ్ళు చెప్పినట్లే రావాల్సి ఉంటుంది. తిరిగి వాళ్ళకి ఎదిరిన సమాధానం చెప్పలేని పరిస్థితి. శుభకార్యాలకు ఆటంకాలు, ఆలస్యంగా బంధుమిత్రులతోటి కలయిక, ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, రుణబాధలు, అనుకోని సంఘటనలు, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. వీరు జాతి కెంపు అంటే మాణిక్యాన్ని కుడి చేతి వంగరపు వేలు ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 1 కేజీ గోధుమలు దానంగా ఇవ్వండి. 3, 4, 5, 9 సంఖ్యలు బుధ, గురు, శనివారాలు మీకు అదృష్ట వారాలు. శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా బాగుండే అవకాశం. వీరు జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలికి ఉంగరాన్ని ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. వీరికి 1, 2, 3, 4 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. బుధవారం, గురువారం, శనివారం కూడా అదృష్ట వారాలు మీకు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలో అనుకూలంగా ఉంటుంది. పగడాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి బంగారంతో ధరించడం వల్ల అనుకూలం. కేజింపో గందులు దానంగా ఇవ్వండి. దాని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. 2, 3, 4, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమ, మంగళ, గురు, శనివారాలు, సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలు. ఈ రాశివారు రాహుకేతులు జపాలు చేయించుకోవడం, రాహువునకు మినువులు దానంగా ఇవ్వడం చెయ్యాలి. అదృష్ట సంఖ్య 9. అయితే మకర రాశి వారు వీరికి అనుకూలంగా ఉండాలంటే అధిపతి కూడా శనే కాబట్టి శనివారం రోజున విశేషంగా ఆరాధన చెయ్యాలి. సముద్రపు ముసలి మాట అండి వీళ్ళ జంతు, పృథ్వీతత్వం మకరం. అయితే వీరికి మరింత అనుకూలంగా ఉండాలి. నటరాజస్వామి వారి దేవాలయం చిదంబరంలో ఉంది. ఆ చిదంబరం నటరాజ ఆలయాన్ని కనుక దర్శించినట్లయితే, అర్చించినట్లయితే విశేషం. ఆ శివుడికి అంకితం చేయబడింది ఆ దేవాలయం, నటరాజస్వామి వారి ఆలయం.
స్వామివారు దర్శించడం వల్ల, అర్చించడం వల్ల, ఆరాధించడం వల్ల, సేవల్లో పాల్గొనడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది. ఈ చిదంబరం తమిళనాడులో ఉందన్న నటరాజ స్వామి ఆలయం. ఆకాశలింగంగా చెప్పబడుతోంది ఇది. కాబట్టి విశేషమైనటువంటి దేవాలయం. అక్కడ దర్శించండి. దగ్గరగా ఉన్నటువంటి కాళహస్తిలో కూడా దర్శించుకోండి. వెళ్ళగలిగినటువంటి వాళ్ళ ఈ సంవత్సరంలో ఒక్కరోజైనా సరే చిదంబరం నటరాజ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. మకర రాశి వారి సమస్యలన్నీ కూడా తగ్గి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.